నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. స్వచ్ఛత ఈ సేవ మానవహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని, ఆ దిశగా జిల్లాను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని స్థానిక వై జంక్షన్ నందు స్వచ్ఛత ఈ సేవా అంశంపై అవగాహన మానవహారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని, అపరిశుభ్రతకు ఏ ఒక్కరూ తావు ఇవ్వకుండా మన చుట్టూ ఉన్న ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుదామన్నారు. పొల్యూషన్ కారణమైన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వాటిని రీసైకిల్ చేయటం అనే విధానాన్ని పాటిద్దామని, స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి ఈ 15 రోజులు కాలుష్య రహిత సమాజంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, కమిషనర్ కేతన గార్గ్ పెద్ద ఎత్తున పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తలు, శానిటరీ సిబ్బంది, నగర ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. మనం షెడ్యూల్ తయారు చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఈ 15 రోజుల యొక్క ప్రోగ్రామ్ పెట్టినట్టుగా మీరు ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోవాలి. దీనికి సీఓలు, ఆర్పీలు కూడా బాగా చేయాలి. ఎంత బాగా మనం చేస్తే ప్రజల్లోకి అంత మంచిగా ప్రోగ్రామ్ వెళ్తుంది. మనకి భవిష్యత్తులో శానిటేషన్ అంత ఈజీ అవుతుంది. మనం ఊరికే వర్కర్లు చేస్తేనో, ఇన్స్పెక్టర్లు, సెక్రటరీలు చేస్తేనో అవ్వదు. ప్రజలు సహకరించాలి. కాలంలో చెత్త వేయద్దన్నప్పుడు చెత్త వేయకుండా ఉంటే ప్రజలు అది మనకి సహకారం. అప్పుడు వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. ఇది పైగా సీజనల్ డిసీజెస్ వచ్చే సీజన్, ఇది ఫీవర్స్ వస్తాయి. కాబట్టి మనం సెల్ఫీ పాయింట్స్ కూడా ఉన్నాయండి. సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. సంతకాలు కూడా పెట్టాలి. నెక్స్ట్ చేసిన వాళ్ళు చేసినట్టు చేస్తా ఉండాలి. అన్ని విధులకి హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాను. సెక్రటరీలందరూ మళ్ళా చెప్తున్నాను. ఈ మీటింగ్స్ లో ఇదొక సబ్జెక్ట్ కావాలి, ప్రజలందరికీ వెళ్ళాలి. అదే కాన్సెప్ట్ నుంచి మనం బయటకు వచ్చి మన ఇల్లుతో పాటు మన పరిసరాలు, మన కాలనీ, మన టౌన్, మన స్టేట్ అన్ని కూడా పరిశుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశం. అలా పరిశుభ్రంగా ఉంటేనే మనల్ని మనం వ్యాధుల నుంచి కాపాడుకోవడం, పొల్యూషన్ నుంచి కాపాడుకోవడం అని చెప్పుకుంటూ మనం ఎక్కువగా దీనికి పొల్యూషన్కి కారణమైన ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించుకోవడం, ఎక్కువ గార్బేజ్ని క్రియేట్ చేయకుండా ఉండడం, రిడక్షన్ చేసుకోవడం, అలాగే రీసైకిల్ చేసుకోవడం, వీటన్నిటి మీద కూడా అందరికీ కూడా అవగాహన తెచ్చే విధంగా మనం ఈ 15 రోజులు కూడా కార్యక్రమం చేయబోతున్నాం. ఈ సందర్భంగా నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ భాగస్వామ్యం కండి. భాగస్వామ్యం అయినప్పుడు థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా, అంటే అందరూ కూడా మనం ఏవైతే తెలుసుకున్నామో, నేర్చుకున్నామో అది మీరు అమలు చేసి మిగతా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అమలు చేసేటట్టుగా చేస్తారని ఆశిస్తూ వారికి నమస్కారం. కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ గారికి, రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారికి, రాజనగరం శాసనసభ్యులకు నమస్కారం తెలియజేస్తూ, ప్రధానమంత్రి గారి యొక్క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత.
మనం ఒక కార్యక్రమం తీసుకున్నామనంటే దాని ముఖ్య ఉద్దేశం ప్రజల నుంచి ఒక మార్పు రావాలి, మీ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి, మీరు కూడా పరిశుభ్రంగా మీరుంటున్న నివాసం కానివ్వండి లేకపోతే మీరుంటున్న ప్రాంతంలో కూడా చేయడానికి మీ వంతుగా కృషి చేయాలన్నది ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. దానికి మనం అందరం కూడా అనుసంధానంగా ఎక్కడికక్కడ ముందుకు అడుగులు వేసినట్లయితే మనం మన రాష్ట్రాన్ని మన నగరాన్ని అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సహకరించాలని మీ అందరి యొక్క బాధ్యత ఉంది. ఎక్కువ మీరు ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి, మీ వంతుగా వారందరినీ కూడా చైతన్యవంతులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.